నమస్తే వెల్కమ్ టు స్పెషల్ ఫోకస్. వజ్రం ఎప్పటికీ నిలిచి ఉంటుంది. అవును, వజ్రం విలువ ఎప్పటికీ మారదు. అలాంటి వజ్రాన్ని ఒక్కచోటే లభించే డైమండ్స్ డెన్ కూడా మన దేశంలోనే ఉంది. సూరత్ ఇప్పుడు ప్రపంచ వజ్ర వ్యాపారానికి కేర్ ఆఫ్ గా మారింది. వరల్డ్ వైడ్ గా డైమండ్ బిజినెస్ లో నెంబర్ 1 గా ఉన్న సూరత్ ఇప్పుడు ప్రపంచంలోనే అతిపెద్ద డైమండ్ బోర్స్ కార్యాలయంతో ప్రపంచ వజ్రాల రాజధానిగా తిరుగులేని ఖ్యాతిని సొంతం చేసుకుంది. వజ్రంలాగే ఈ గౌరవం కూడా ఎప్పటికీ నిలిచిపోయేలా సూరత్ డైమండ్స్ బోర్స్ నిలవబోతోంది. మెరుగులు దిద్దిన వజ్రం విలువ ఎలా పెరుగుతుందో ప్రపంచ వజ్రాల వ్యాపారంలో సూరత్ నగరం అదేవిధంగా నూతన సౌకర్యాలు సమకూర్చుకుని సరికొత్త శిఖరాలకు చేరుకుంది. ఇన్నాళ్లు ఇండియన్ జెమ్స్ సిటీగా గుర్తింపు పొందిన సూరత్ ఇకపై వరల్డ్ జెమ్స్ క్యాపిటల్గా మారిపోయింది. ఈ ఘనతకు కారణమైన ఒకే ఒక్క భవనం ఆదివారం ప్రారంభమైంది. ప్రధాని మోదీ ఆవిష్కరించిన ఈ వరల్డ్ జెమ్స్ క్యాపిటల్ బిల్డింగ్ పేరు సూరత్ డైమండ్ బోర్స్. ముద్దుగా చెప్పాలంటే SDB. రానున్న కాలంలో దేశాన్ని ప్రపంచ 3వ ఆర్థిక శక్తిగా నిలిపేలా పడిన గొప్ప అడుగుగా దీన్ని అభివర్ణించారు ప్రధాని మోదీ. ప్రపంచ వజ్ర వ్యాపారానికి రాజధానిగా గుజరాత్లోని సూరత్ నగరం మారనుంది. ఇన్నాళ్లు ప్రపంచంలో వజ్రాల వ్యాపారానికి కేంద్రంగా చెప్పుకునే బెల్జియంలోని యాంట్వెర్ప్ స్థానాన్ని ఆక్రమించింది సూరత్లోని సూరత్ డైమండ్ బోర్స్ భవన సముదాయం. వజ్రాల వ్యాపారంలోనే కాదు, ప్రపంచంలో అతిపెద్ద భవన సముదాయంగా కూడా సరికొత్త రికార్డు స్థాపించింది SDB. ఇప్పటి వరకు ప్రపంచంలో అతిపెద్ద భవన సముదాయంగా ఉన్న అమెరికా రక్షణ కార్యాలయం పెంటగాన్ రికార్డును సైతం చెరిపేసింది SDB. సుమారు 80 ఏళ్లుగా పెంటగాన్ పేరిట ఉన్న రికార్డును సూరత్ SDB అధిగమించడం భారతీయులుగా మనందరికీ గర్వకారణం. విశ్వవ్యాప్తంగా వెలికితీసిన వజ్రాల్లో దాదాపు 90% వజ్రాలను సూరత్ లో సానబెడుతున్నందున భారత్ జెమ్ క్యాపిటల్ గా కీర్తి గడించింది సూరత్. అయితే ప్రపంచవ్యాప్తంగా వజ్రాల వ్యాపారానికి కూడా సూరత్ కేంద్రంగా మారాలనే ప్రభుత్వ ఉద్దేశంతో సూరత్ డైమండ్ బోర్స్ పురుడు పోసుకుంది. బోర్స్ పేరుతో గతంలో ఫ్రాన్స్ లో పారిస్ స్టాక్ ఎక్స్చేంజ్ ఉండేది. అంటే వజ్రాల వ్యాపారానికి సిసలైన చిరునామా ఇదే అనేట్లు దీనికి ఆ పేరు పెట్టారు. వజ్రాలను సానబట్టేవారు, వ్యాపారులు, కటర్స్, ఇలా వజ్రాల విపణిలో కీలకమైన వ్యక్తులందరూ తమ పని మొత్తం ఇక్కడే పూర్తి చేసుకోవచ్చు. 9 దీర్ఘ చతురస్రాకార భవంతులను విడివిడిగా నిర్మించి అంతర్గతంగా వీటిని కలుపుతూ డిజైన్ చేశారు. మొత్తంగా 35 ఎకరాల్లో ఈ కట్టడం రూపుదాల్చింది. అంటే 71 లక్షల చదరపు అడుగుల ఆఫీసు స్పేస్ అందుబాటులోకి వచ్చింది. కోవిడ్ సమయంలో తప్పితే 4 ఏళ్లుగా విరామమెరగకుండా భవనాన్ని నిర్మించి రికార్డు నెలకొల్పారు. SDB భవన సముదాయంలో ఒకేసారి 65,000 మందికి పైగా వ్యాపారులు, పనివాళ్లు, పరిశ్రమ నిపుణులు పని చేసుకునేందుకు వీలుగా వసతులు కల్పించారు. సువిశాల అధునాతన భవనం, 71 లక్షల చదరపు అడుగులకు పైగా ఆఫీసు స్పేస్ తో ప్రపంచ రికార్డును సొంతం చేసుకుంది సూరత్ డైమండ్ బోర్స్ కార్యాలయం. ఇందుకోసం 3,200 కోట్ల రూపాయలను వెచ్చించారు. अब दुनिया में कोई भी कहेगा डायमंड बोर्स तो सूरत का नाम साथ आएगा, भारत का नाम भी आएगा. सूरत डायमंड बोर्स भारतीय डिजाइन, भारतीय डिजाइनर्स, भारतीय मटेरियल और भारतीय कंसेप्ट के सामर्थ्य को दिखाता है. ये बिल्डिंग नए भारत के नए सामर्थ्य और नए संकल्प का प्रतीक है. సూరత్ శివార్లలో ఉన్న ఖజోడ్ ప్రాంతంలో ఈ భవన సముదాయాన్ని నిర్మించారు. ఈ ప్రాజెక్టును డ్రీమ్ సిటీ పేరిట ఢిల్లీకి చెందిన మార్ఫో జెనెసిస్ అనే ఆర్కిటెక్ట్ సంస్థ నిర్మించింది. మొత్తం 9 భవనాలను 15 అంతస్తుల చొప్పున నిర్మించారు. ఒక్కో భవనానికి కనెక్టివిటీ కల్పించారు. ఈ భవన సముదాయంలో ఎక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్లేందుకు అనువుగా 131 ఎలివేటర్లను ఏర్పాటు చేశారు.
మొత్తంగా ఇందులో 4200 కార్యాలయాలు ఉన్నాయి. 300 చదరపు అడుగుల నుంచి మొదలై 75,000 చదరపు అడుగుల వరకు ఆఫీస్ స్పేస్ తో కార్యాలయాలు అందుబాటులో ఉన్నాయి. 4,000 से भी ज्यादा ऑफिसेज है और आज जो इनोग्रेशन हुआ है 100+ ऑफिस का आज इनोग्रेशन हो चुका है और आने वाले 3 या 4 महीना में मेरे को ऐसा फील हो रहा है कि नियर अबाउट 2,000 ऑफिसेज और बढ़ सकती है. ये जो एटमॉस्फेयर और जो इंफ्रा देखेंगे उसे सबको ऐसा एक प्राउडली फील होगा. ఇక అందరికీ భోజన సదుపాయం, రీటైల్ వర్తకులకు ప్రత్యేక సౌకర్యాలు, వెల్నెస్, కార్మికుల కోసం సమావేశ మందిరాలను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం వేలాది మంది వజ్రాల వ్యాపారులు, నిపుణులు 150 మైళ్ల దూరంలో ఉన్న ముంబై నుంచి రోజు సూరత్ కు వచ్చిపోతూ ఉంటారు. వారు ఏమాత్రం ఇబ్బంది పడకుండా సకల సౌకర్యాలు కల్పించారు. ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు డిజైన్ చేయాల్సిందిగా అంతర్జాతీయంగా బిడ్డింగ్ కు ఆహ్వానించగా భారత్ కి చెందిన మార్ఫోజెనెసిస్ ఆర్కిటెక్చర్ సంస్థ దీనిని కైవసం చేసుకుంది. వజ్రాలకు ఉన్న డిమాండ్ ఈ ప్రాజెక్టు పరిమాణాన్ని అమాంతం పెంచేసింది. ఇప్పటికే అన్ని దుకాణాలను కొనుగోలు చేశాయి డైమండ్ కంపెనీలు. ఎయిర్పోర్ట్ టెర్మినల్ తరహాలో అన్ని బిల్డింగులను కలుపుతూ ఒకటే భారీ సెంట్రల్ కారిడార్ ను నిర్మించారు. అందరికీ సమానంగా అన్ని సౌకర్యాలు అనే విధానంలో డిజైన్ ను రూపొందించారు. సెంట్రల్ కారిడార్ ద్వారా అందరికీ అన్ని సౌకర్యాలు సమదూరంలో ఉంటాయి. ప్రధాన ద్వారాల్లో ఎటువైపు నుంచి లోపలికి వచ్చినా చివరి దుకాణానికి 7 నిమిషాల్లోగా చేరుకోవచ్చు. కాంక్రీట్ వనంగా కనిపించకుండా ఉండేందుకు ఎకరన్నర స్థలంలో పచ్చిక బయళ్లను అభివృద్ధి చేశారు. భవనం లోపల 9 పచ్చిక బయళ్లు ఆహ్లాదాన్నిస్తున్నాయి. सूरत डायमंड बूर्स वर्ल्ड का सबसे बड़ा बिल्डिंग है और ट्रेडिंग हब है. ये पेंटागोना पहले सबसे बड़ी बिल्डिंग थी विश्व के अंदर. వజ్ర వ్యాపారానికి కేంద్రంగా ఉన్న సూరత్ లో స్మార్ట్ సిటీని నిర్మిస్తే బాగుంటుంది అనే ప్రధాని మోదీ కలలకు ప్రతిరూపమే సూరత్ డైమండ్ బోర్స్ భవన సముదాయం. ఇందుకోసం సూరత్ శివార్లలోని 1,730 ఎకరాలను కేటాయించారు. ప్రధాని సంకల్పానికి బాటలు వేస్తూ ఇప్పుడు ఈ భవంతి నిర్మాణం పూర్తయ్యాక చుట్టూ నూతన జనావాసాలు, వ్యాపార సముదాయాలు ఏర్పడతాయని భావిస్తున్నారు. ఎండాకాలంలో ఈ ప్రాంతంలో ఉష్ణోగ్రత 43 డిగ్రీలు దాటుతుంది. అయినా సరే భవంతిలో ఎక్కువ ఇంధనం వాడకుండా పర్యావరణ హితంగా డిజైన్ చేశారు. సాధారణ భవనాలతో పోలిస్తే ఈ భవంతి 50% తక్కువ ఇంధనాన్ని వినియోగించుకుంటుంది. అందుకే దీనికి ఇండియన్ గ్రీన్ బిల్డింగ్ కౌన్సిల్ ప్లాటినం రేటింగ్ ఇచ్చింది. మధ్యలో వృత్తాకారంగా వదిలేసిన స్లాబ్స్ కారణంగా గాలి ధారాళంగా దూసుకొచ్చి బిల్డింగ్ లోపలి భాగాలను చల్లబరుస్తుంది. దాదాపు సగం భవంతి సాధారణ వెంటిలేషన్ ద్వారానే చల్లగా ఉంటుంది. ఇక మిగతా ప్రాంతంలో సోలార్ పవర్ ను వినియోగిస్తున్నారు. ఆకృతి పరంగానే కాదు, పర్యావరణ హిత సుస్థిర డిజైన్ గా ఈ భవంతి ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. దేశంలో వజ్ర వ్యాపారంలో 90% పని సూరత్లోనే జరుగుతోంది. మిగిలిన 10% కోసం ముంబై వెళ్లాల్సి ఉంటుంది. అయితే ఇకపై ఆ 10% పని కోసం ముంబై వెళ్లాల్సిన పని లేకుండా సూరత్ డైమండ్ బోర్స్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఈ భవనాన్ని నిర్మించింది. పైగా ముంబైలో పెరిగిన ఖర్చులు, భద్రతాపరమైన సమస్యలు ఉండటం, ఈ భవనంలో సకల వస్తువులు ఒకే చోట లభిస్తుండటంతో నిర్మాణ దశలోనే షాపులు, కార్యాలయాలను కొనుగోలు చేసేశారు వజ్ర వ్యాపారులు. సూరత్ డైమండ్ బోర్స్ కార్యాలయం వల్ల ముంబైలో ఉన్న చాలా వజ్ర వ్యాపార సంస్థలు, ఇతర కార్యాలయాలు ఇకపై సూరత్ తరలి వెళ్లే అవకాశం ఉంది. ముఖ్యంగా ముంబైలో పెరిగిన ఖర్చుల వల్ల ఎక్కువ మంది సూరత్ పట్ల ఆకర్షితులు అవుతున్నట్లు చెబుతున్నారు. దేశంలో ఎక్కడైనా కేంద్ర ప్రభుత్వ పన్ను ఒక్కటే, కానీ ముంబైలో పెరిగిన ఖర్చు, ద్రవ్యోల్బణం, ప్రయాణ సమయాన్ని దృష్టిలో ఉంచుకుని చాలా మంది వజ్ర వ్యాపారులు తమ వ్యాపార కార్యకలాపాలను సూరత్ కు మార్చడానికి డిసైడ్ అయిపోతున్నారు. ఇది సూరత్ లో తయారీ, ముంబైలో విక్రయించడం అనే బిజినెస్ ఫార్మాట్ కు భిన్నంగా ఉండడంతో రాజకీయ వివాదంగా కూడా మారింది. ప్రస్తుతం ముంబైలోని బాంద్రా కుర్లా కాంప్లెక్స్ బీకేసీలో వజ్ర వ్యాపారం జరుగుతోంది. బీకేసీలో ఆస్తి రేట్లు, ఇతర ఖర్చులు సూరత్ కంటే 10 రెట్లు ఎక్కువ. ఈ డబ్బును ఆదా చేస్తే మేం వినియోగదారులకు 2 నుంచి 5% తక్కువ ధరలకే వజ్రాలను అందజేయగలం.
దీనివల్ల చిన్న వ్యాపారులు ఎక్కువ ప్రయోజనం పొందే అవకాశం ఉందని అంటున్నారు వజ్ర వ్యాపారంలో అనుభవజ్ఞులు. అంతేకాకుండా ముంబైలోని బీకేసీ కన్నా సూరత్లోని ఎస్డీబీలో ఎక్కువ అవకాశాలు ఉన్నాయనే కారణంగా ముంబై వ్యాపారులు సూరత్కు వెళ్లేందుకు ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం బాంద్రా కుర్లా కాంప్లెక్స్ లో భారత్ డైమండ్ బోర్స్ అనేది ముంబైలోని ప్రపంచ స్థాయి డైమండ్ కాంప్లెక్స్. ఇందులో 2500 కార్యాలయాలు ఉన్నాయి. సుమారు 2 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో ఉన్న ఈ భవనంలో 40,000 మంది వరకు ఉండొచ్చు. కాగా సూరత్ డైమండ్ బోర్స్ భవనంలో ఒకేసారి 1,00,000 మంది పనిచేసుకునే వెసులుబాటు ఉండడం, ఖర్చు తక్కువయ్యే అవకాశం, ప్రయాణ చికాకులు తప్పుతాయనే కారణాలతో ముంబై నుంచి సూరత్ తరలిపోతోంది డైమండ్ వ్యాపారం. అంతేకాకుండా వజ్ర వ్యాపారం ముంబై నుంచి సూరత్కు తరలించడానికి ఇంకొన్ని కారణాలు చెబుతున్నారు వ్యాపారులు. అవేంటంటే సూరత్లో ఇప్పటికే చాలా ఎక్కువ సంఖ్యలో డైమండ్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. వజ్రాల ఉత్పత్తి అత్యధికంగా జరిగేది అక్కడే. ప్రపంచంలో 11 రకాల వజ్రాలలో 9 రకాల వజ్రాలు సూరత్లో ఉత్పత్తవుతున్నాయి. వజ్రాల తయారీకి అవసరమైన ముడి సరుకు సూరత్ నుంచే వస్తోంది. సూరత్ ఫ్యాక్టరీలలో తయారయ్యే వజ్రాలు ప్రపంచ దేశాలకు ఎగుమతి చేయడానికి మాత్రమే ముంబై, జైపూర్, ఢిల్లీ వెళ్లాల్సి ఉంటుంది. మిగిలిన నగరాలతో పోల్చితే సూరత్ ముంబైకి దగ్గరగా ఉండడం, కస్టమ్ హౌస్, అంతర్జాతీయ కనెక్టివిటీ ఇన్నాళ్లు ముంబైలో వజ్రాల వ్యాపారానికి తిరుగులేని స్థానం కల్పించింది. అయితే గుజరాత్ ప్రభుత్వం సూరత్ డైమండ్ బోర్స్ లో పెద్ద కస్టమ్ హౌస్ ఏర్పాటు చేయడం, అదే సమయంలో అంతర్జాతీయ విమానాల సంఖ్య పెంచే ప్రయత్నంలో భాగంగా సూరత్ లో కొత్త విమానాశ్రయ టెర్మినల్ అభివృద్ధి చేసి అంతర్జాతీయ సర్వీసులు ప్రారంభించనుండడంతో ఇకపై ముంబై అవసరమే ఉండదని భావిస్తున్నారు వ్యాపారులు. మొత్తానికి భారత్లో అతిపెద్ద ట్రేడ్ సెంటర్ ప్రారంభం కావడం దేశాభివృద్ధికి ఎంతో ఉపయోగపడుతుందనే అభిప్రాయం కూడా వ్యక్తమవుతోంది. ప్రధాని మోదీ 3.0 స్కీమ్లో భాగంగా ఈ భవనం ఒక ప్రచారాస్త్రంగా కూడా వాడుకునే అవకాశం ఉందంటున్నారు పరిశీలకులు.